తెలంగాణ గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ వెబ్సైట్లో ర్యాంకర్ల జాబితా. ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం. ఫైనల్ కు చేరిన సూర్యకుమార్ సేన. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పెరుగుతున్న కలరా కేసులు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి అని వైఎస్ఆర్సీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్. గుంటూరు డయేరియా ప్రభావిత ప్రాంతాలలో సిపిఐ నేతల పర్యటన. చంద్రబాబు అసమర్థ పాలన మరోసారి బయటపడిందని ఆగ్రహం. మేడ్చల్ జిల్లా తూంకుంటలో డేర్ టు డ్రీమ్ శిక్షణ శిబిరం ప్రారంభం. పట్టుదలతోనే కలలు సాకారమవుతాయన్న మంత్రి శ్రీధర్ బాబు. కమిషన్ల కోసం కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేశారు అన్న మంత్రి పొంగులేటి. మెదక్ జిల్లా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ రఘునందన్ రావు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని వైద్యులకు సూచన. భైంసాలోని గోల్డ్ షాపుల్లో అధికారుల తనిఖీలు. జీఎస్టీ చెల్లింపుల వివరాలపై ఆరా. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అశ్లీల పోస్టులు పెట్టిన 57 మంది అరెస్ట్. మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించారు అన్న పోలీసులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగల బీభత్సం. స్ట్రాంగ్ రూమ్ ను తెరిచేందుకు విఫల యత్నం చేసిన చోరులు. నల్గొండ జిల్లా వాడపల్లిలో సిద్ధు అనే యువకుడిపై పోలీసుల దాడి. బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నందికొట్కూరులోని పల్లవి ఫర్టిలైజర్ షాప్ ముందు రైతుల ధర్నా. నకిలీ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చారు అని ఆగ్రహం. ఏలూరు జిల్లా కామవరపు కోటలో నాయకపోడు కులస్తుల ధర్నా. ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అంటూ ఎంఆర్ఓ ఎదుట ఆందోళన. విశాఖలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరు వ్యాపారుల నిరసన. పండగ పూట రోడ్డున పడేశారు అని ఆగ్రహం. పార్వతీపురం మన్యం జిల్లా మెట్టుగూడ జలపాతాన్ని పరిశీలించిన కలెక్టర్. మరింత అభివృద్ధి పరచాలి అని అధికారులకు సూచన. పత్తికొండలో గిట్టుబాటు ధర లేదు అని టమోటా రైతుల ఆవేదన. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని అన్నదాతల డిమాండ్. గద్వాల జిల్లా మల్దకల్లో యూరియా కోసం రైతుల పడిగాపులు. స్టాక్ లేదు అని ప్రకటించడంతో అధికారులపై అన్నదాతల ఆగ్రహం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా కార్యక్రమం. 92 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య. ఇంద్రకీలాద్రిపై కన్నుల పండువగా నగరోత్సవం. స్వామివారి సమేతంగా పల్లకిలో ఊరేగిన అమ్మవారు. అనంతపురం జిల్లా గుంతకల్లు వెంకన్న ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. వచ్చే 5 రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు. సిడిఎస్ జనరల్ చౌహాన్ పదవీ కాలం పొడిగింపు. 8 నెలలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం. నాటో కూటమి దేశాలపైకి రష్యా ఫైటర్ జట్లు. ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా. విమానాలు కూల్చివేస్తాము అని వార్నింగ్. ట్రంప్ ఆరోపణల వేళ కీలక పరిణామం. భారత్ తమ వైపే ఉంది అన్న జెలెన్స్కీ.